జీవితంలో ఆహారం లేదేమో, నీ జీవితంలో వస్త్రం లేదేమో, నీ జీవితంలో ధనధాన్యాలు లేవేమో, కానీ యేసు ప్రభు ఉంటే నీకు సమృద్ధతగా ఉంటుంది. యేసు ప్రభు మాట వింటే విస్తారమైన ఆశీర్వాదాలు వస్తాయి. యేసు ప్రభు మాట వింటే అప్పులు తొలగిపోతాయి. యేసు ప్రభు మాట వింటే నీ దరిద్రత పోతుంది. యేసు ప్రభు చెప్పినట్టుగా పనిచేస్తే నీకున్నటువంటి పాపము జీవితం పోతుంది. యేసు ప్రభు చెప్పినట్టుగా వింటే నీ బ్రతుకులో ఉన్నటువంటి రోగాలు వెళ్ళిపోతాయి. యేసు ప్రభు మాట వింటే నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి వ్యర్థమైన బ్రతుకంత మారిపోయి వెలుగువంతముగా మార్చబడుతుంది. చెప్పండి. ఈరోజు యేసు ప్రభు మాట విన్న శిష్యులను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఉన్నతమైన భవిష్యత్తు వారికి ఇచ్చాడు. దేవుడు వారికి పరలోక రాజ్యం ఇచ్చాడు. దయచేసి ఇక్కడ మనం గమనిస్తే 2-3 విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి వల అనేది పరలోక రాజ్యానికి సాదృశ్యం. వల అనేది క్రీస్తు బోధకు సాదృశ్యం. పరలోక రాజ్యాన్ని పోలి ఉన్నది. ఎందుకంటే ఈ వల దేవుని వాక్యం అందరినీ చేకూర్చేటువంటిది. ఈ వాక్యాన్ని విసిరినప్పుడు, ఈ వాక్యం అని వాళ్ళు వేసినప్పుడు ఏం చేయబడుతుంది? దానిలో మంచి చేపలు పడితే చెడ్డ చేపలు పడవచ్చు. ఒక వల వేసినప్పుడు ఆ చేపలు మంచివి చెడ్డవి ఏం చేస్తారంటే మంచి వాటిని తీసుకునేవి చెడ్డ వాటిని పక్కన పడేస్తారు. రేపు తీర్పులో కూడా యేసు ప్రభువు వారు మంచి వ్యక్తులను తీసుకుంటారు. ఈరోజు నీతి యథార్థంగా ప్రభు మాట ఎవరైతే విన్నారో వాళ్ళను దేవుడు తీసుకున్నాడు. చెడ్డవారిని పక్కన తాగు తప్ప ఇంకా రకరకాలైనటువంటి పురుగులు లాంటి వాటిని, ఆ కలుపు మొక్కలను దేవుడు పెరిగి వేస్తాడు, కాల్చి వేస్తాడు. చెత్తంతా వెళ్ళిపోయింది. నిజమైన నీతి కలిగిన వాళ్ళే నిలబడతారు. ఒకటి వల, రెండవది అన్ని రకాల చేపలు. మనుషులు అంటారు వాటిని. చాలా రకాల చేపలు ఉన్నాయి. ఒకటి బొచ్చ, రాగండి, ఇంకేమున్నాయి, కొరమేలు, చెప్పండి మీకు ఉంటుంది. ఇంకా చేతి పరుగులు అయ్యి ఉన్నాయి. పెద్ద పెద్ద చేపలు, రకరకాల చేపలు ఉన్నాయి. ఈ చేపలకు సాదృశ్యం ఏంటంటే జాతి కుల భేదం లేకుండా అందరూ పిలువబడతారు దేవుని దృష్టిలో. వాళ్ళలో జాతి కులం మతం ఇంటి బట్టిగా దేవుడు రంగు వ్యక్తులు బట్టి కాదు, దేవుడు హృదయాన్ని బట్టి ఆయన వేరు చేసి హృదయాన్ని బట్టి మంచి వాళ్ళ నీతిమంతులు ఆయన వేరుపరుచుకుంటాడు. హల్లెలూయా. అలాగే మూడవది మంచి అన్ని రకాల చేపల తర్వాత మంచి చెడ్డల విభజన, తీర్పు. మంచి చేపలు పక్కకెళ్తే చెడ్డ చేపలు పక్కన పడాలి. ఈరోజు కుడి వైపున ఉన్నవారు ఆశీర్వదించబడిన వాళ్ళు, ఎడమ వైపున ఉన్న మేకలు. ఈరోజు దయచేసి మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడాలంటే ఒకటే మార్గం, దేవుని మాటకు లోబడాలి. హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకుని ముగిస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం అనేది ఎలా ఉంది? నానా విధములైన సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. హల్లెలూయా. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో వేసుకుని చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అంటే తీర్పు అంత్య దినమున జరిగింది. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళు దేని పోలి ఉంది? పరలోక రాజ్యం అనేటువంటిది దేని పోలి ఉంది? సముద్రంలో వేయబడ్డ
ఉంటే నీతిమంతులను నుండి దుష్టులు వేరుపరుస్తాడు, మంచి వాటిని కంపలో వేస్తాడు, మిగిలిన వాటిని కాల్చేస్తాడు.